సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర 2వ పుస్తకము. యువకుడు అతని నిరాశ 1933 నుండి 1946 వరకు. రచయిత ఓవెన్ జార్జెన్ సెయిన్. 16వ అధ్యాయము. నరకము నుండి గబ్బిలము వల 1933 నుండి 1934 వరకు. 8వ వీధి మరియు పెన్ వీధి మధ్య కడుతున్న మందిరము 1933 సెప్టెంబరు నెల చివరకు పూర్తయినది. సంఘ కాపరి ఎడల ప్రేమ గౌరవంతో సంఘ సభ్యులు బ్రెన్హామ్ గుడారము అని పేరు పెట్టుటకు నిర్ణయించారు. అది సాంప్రదాయ చర్చి కట్టడం వలె లేదు. దానికి ఎత్తైన గోపురము, పెద్ద శిలువ, సరంబి వేసిన పైకప్పు, తారుతో వేసిన వాలుకప్పులు లేవు. అది సామాన్యముగా సిమెంటు ఇటుకలతో కట్టబడినది. సాధారణమైన పైకప్పుతో సాదా దీర్ఘచతురస్రాకారపు కిటికీలు, తలుపులు ఉన్నవి. అక్కడ ప్రజలలో కొంతమంది అది చర్చి కంటే కూడా షెడ్డు లేదా కారులు బాగు చేసే స్థలం వలె అనిపిస్తున్నదని హేళన చేశారు. కానీ విలియం బ్రెన్హామ్కు అది సౌందర్యముగా కనిపించినది. ఆ స్థలము కొనమని ప్రభువు ప్రేరేపణ ఇచ్చినప్పుడు అతడు ఎక్కడైతే మోకరించి ప్రార్థిస్తున్నాడో ఖచ్చితముగా అదే స్థలములో అతడు ప్రసంగ వేదికను నిలిపినాడు. అతడు ఆ మందిరములో 3 సిలువలు నిలిపినాడు. ఒకటి బలిపీఠము దగ్గర, ఇరుప్రక్కల ఒక్కొక్కటి. అతడు దర్శనములో చూసిన రీతిగానే నిలవబెట్టాడు. ఆ కట్టడము నిర్మాణము పూర్తి చేయుటకు $2,000 ఖర్చయినాయి. బాకీ తీర్చుటకు బ్యాంకు 20 సంవత్సరముల గడువు ఇచ్చింది. ఆర్థిక మాంద్యం ఉన్న పరిస్థితుల్లో ఆ పేద సంఘస్థులకు అది పెద్ద మొత్తమే. బ్రెన్హామ్ గుడారము ప్రతి నెల సక్రమముగా బాకీ జమ చేయుటకు బిల్లీ తన సొంత అవసరాలకు సంఘము నుండి దశమ భాగములు, కానుకలు తీసుకునుటకు తిరస్కరించాడు. ఆ ధనమును కూడా సంఘము అవసరాలకు వాడాలని అతని అభిప్రాయము. అతడు మరియొక విభాగమునకు బదిలీ చేయబడినప్పటికీ బిల్లీ ఇండియానా పబ్లిక్ సర్వీసునందు తన ఉద్యోగమును కొనసాగించాడు. ఇప్పుడు అతడు నగర శివారులలో అడవుల మధ్య వేయబడిన హై వోల్టేజీ విద్యుత్ తీగలను పర్యవేక్షించు అధికారిగా బిల్లీ బాధ్యతలు వహిస్తున్నాడు. గేమ్ వార్డెన్గా అతను నిర్వహిస్తున్న విధులకు ఈ ఉద్యోగమునకు చక్కని సమన్వయము కలిగినది. కొన్నిసార్లు 2 బాధ్యతలు కలిపి నిర్వహించేవాడు. అది ఒక అదృష్టము. ఎందుకంటే గేమ్ వార్డెన్గా అతనికి ఇంకా వేతనము చెల్లించబడుటలేదు. బ్రెన్హామ్ గుడారం యొక్క నిర్మాణ ఖర్చులు తగ్గించుటకు బిల్లీ లోపల నేలను మట్టితో వదిలినారు. ఆలయము వెలుపల నేల మంచుతో పేరుకుపోయినప్పుడు గది లోపల నేల కూడా మంచుతో నిండేది. ఒక బుధవారం రాత్రి బిల్లీ ప్రజలు రావటానికి ముందు ఆలయంలోని తడి ఆరిపోవుటకు 2 బొగ్గు పొయ్యిలను వెలిగించాడు. ప్రజలు తడిగా ఉన్న నేల మీదకు నడిచి వచ్చారు. కాని ఆరాధన ముగించే సమయమునకు ఆ నేల కరిగి బురదగా అయినది. వృద్ధులు, యువకులు కూడా వారి మడమలు బురదలో కూరుకుపోయి బయటకు రావటానికి ఇబ్బంది పడ్డారు. దానిని బట్టి వారు తర్వాత హృదయపూర్తిగా నవ్వుకున్నారు. మరలా అలా జరగకుండా ఉండుటకు వారు రంపపు పొట్టుతో ఆ నేలను కప్పారు. తనకిష్టమైన కార్యమును కనుగొన్న యువకుని వలె బిల్లీ సంఘ కాపరిగా తన బాధ్యతలను తన యవ్వన శక్తితో, ఆసక్తితో హత్తుకున్నాడు. ప్రసంగించుట, రోగుల కొరకు ప్రార్థించుట, ప్రజలకు సలహాలు చెప్పుటయే కాక అతడు పాటలు కూడా నడిపించేవాడు. వాటితో పాటు రుణము తీర్చుట, పొయ్యిల నుండి వచ్చిన బూడిదను శుభ్రపరుచుట అనే కార్యములను కూడా నెరవేర్చేవాడు. ఏ కార్యములు చేయవలసి వచ్చినను బిల్లీ తన సమయమును స్వచ్ఛందముగా వెచ్చించేవాడు. నూతన సంఘ కాపరిగా, నూతన క్రైస్తవుడిగా బిల్లీ దినములన్నీ నేర్చుకునే అనుభవాలతో నిండి ఉండేవి. కొన్ని ఊహించినవి, కొన్ని వింతైన అనుభవాలు. శనివారం రాత్రి ఇంటికి వచ్చుచుండగా వీధిలో త్రాగి తూరుచున్న వ్యక్తిని తన కారు లైటు వెలుగులో గమనించాడు. అతనిని చూసినప్పుడు తన తమ్ముడైన ఎడ్వర్డ్ యొక్క స్నేహితుడు వేన్ బ్లడ్ పో అని తెలిసినది. అప్పటికి మద్య నిషేధము అమలులో ఉన్నది. కాబట్టి అతడు చట్టము చేతిలో చిక్కుకొనకుండా బిల్లీ అతనిని కారులో కూర్చోబెట్టి తనతో ఇంటికి తీసుకువెళ్ళాడు.
బిల్లీ ఆ వ్యక్తికి సహాయము చేస్తూ ఇంటిలోనికి నడిపించి తన సొంత మంచం మీద పరుండబెట్టాడు. బిల్లీ తను నిద్రపోవుటకు పరుపు మీదకు చేరాడు. వేన్, నీ గూర్చి నీకు సిగ్గుగా లేదా? బిల్లీ తిట్టాడు. పా బిల్లీ, అలా అనవద్దు. త్రాగుట దేనికి పరిష్కారము కాదు. అది నీ సమయమునకు ముందే చంపుతుంది. నీవు నీ జీవితమును యేసుకు అప్పగించు. అది నీ జీవితమును నిత్యత్వమునకు నడిపిస్తుంది. బిల్లీ. బిల్లీ తన చేతిని వేన్ నొసట మీద వేశాడు. వేన్, నేను నీ కొరకు ప్రార్థిస్తాను. బయటకు ఒక టాక్సీ వచ్చింది. ఆ కారు తలుపు వేగముగా మూసుకుంది. బిల్లీ ఎవరో పరిగెత్తుకొస్తున్న కాళ్ల శబ్దములు విన్నాడు. ఒక స్త్రీ ఉన్మత్తురాలిగా అరుస్తూ తలుపు తట్టుచున్నది. సహోదరుడా బిల్లీ, సహోదరుడా బిల్లీ. బిల్లీ అనుకున్నాడు, అయ్యో, ఎవరో మరణించబోచున్నారు. అతడు లైట్లు వేసి తన వస్త్రములు సరిచేసుకుని తలుపు దగ్గరకు పరిగెత్తాడు. తలుపు దగ్గర 19 సంవత్సరముల నెల్లీ శాండర్స్ నిలవబడి ఉన్నది. ఆమె ముఖము పాలిపోయి కళ్ళు ఎరుపెక్కి ఉన్నాయి. నెల్లీ, లోపలికి రమ్ము. నెల్లీ లోపలికి అడుగు వేసింది. ఓ బిల్లీ, నేను అయిపోయాను. విషయం ఏమిటి నెల్లీ? నీకు గుండె నొప్పి వచ్చిందా? లేదు సహోదరుడా బిల్లీ, నేను స్ప్రింగ్ వీధి నుండి వస్తున్నాను. సహోదరుడా బిల్లీ, యథార్థముగా నేను ఏ కీడు చేయాలని అనుకోలేదు. ఉన్మత్తురాలిగా ఉన్న ఈ బాలికను ఎలా సముదాయించాలో అని బిల్లీ మనస్సు పరిపరి ఆలోచిస్తున్నది. సహోదరి, నెమ్మది పొందు. ఏమైందో నాకు చెప్పు. నెల్లీ నూతనముగా క్రైస్తవురాలైనది. జూన్ నెల కూటములలో రక్షించబడిన వారిలో ఆమె ఒకరు. ఆమె తన హృదయము యేసుకు ఇవ్వకముందు ఆ పట్టణములో ఆమె ఒక ప్రముఖ నర్తకి. ఆమె నాట్య భాగస్వామి లీహాన్ దానికి రుజువుగా ఇవ్వబడిన బహుమతులు ఇంకా ఉన్నాయి. నెల్లీ తన చేతుల వణుకును ఆపుటకు దీర్ఘముగా ఊపిరి తీసుకున్నది. ఆమె నిదానముగా వివరముగా మాట్లాడుటకు ప్రయత్నించినది. కాని మాటలు వేగంగా అర్థం కాకుండా దూసుకొచ్చాయి. నేను రెడ్మెన్ హాలు ప్రక్కగా నడుస్తుండగా నాట్య సంగీతమును విన్నాను. ఆ సంగీతము వినుటకు ఒక్క నిమిషము నిలవబడ్డాను. వింటున్న కొలది ఆ సంగీతము మరింత వీణుల విందుగా ఉన్నది. నేను అన్నాను, ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని మీకు తెలుసు. కానీ నేను లీ కలిసి ఆ బహుమతులు అవార్డులు పొందిన సమయములు గుర్తుకొస్తున్నాయి. నేను గనుక ఈ మెట్లెక్కి లోపలికి వెళ్ళగలిగితే వారిలో కొద్ది మందికి నేను సాక్ష్యము చెప్పగలను. అలా నేను కొన్ని మెట్లు ఎక్కినాను. నేను ఏమి చేస్తున్నానో నాకు తెలిసే సమయమునకు నేను ఆ నాట్య వేదిక మీద ఒక యువకుని చేతిలో ఉన్నాను. ఓ బిల్లీ, నేను నశించిపోయాను. నేను నా జీవితమును మ్యార్గీ వలె ముగించకోరుటలేదు. బిల్లీకి జ్ఞాపకము వచ్చింది. మార్గీ జూన్ ఉద్యోగ కూటములలో మార్పు చెందిన వారికి అతడు బాప్తిస్ము ఇచ్చుచున్నప్పుడు ఆ బాలిక చాలీ చాలని ఈత దుస్తులతో నావలో కూర్చుని అక్కడ నుండి దూరముగా వెళ్లమని బిల్లీ అడిగినప్పటికీ ఆమె తిరస్కరించినది. ఆ మర్మయుక్తమైన నక్షత్రము ఆకాశము నుండి దిగి వచ్చినప్పుడు ఆమె స్పృహ కోల్పోయినది. తరువాత ఆమె త్రాగుటకు వెళ్ళినది. మద్యపానశాలలో జరిగిన కొట్లాటలో పగిలిన సీసాతో ఆమె ముఖం మీద బలముగా కొట్టుటబట్టి ఆమె భయంకరంగా కప్పితురాలైనది. ఆమె పిచ్చివాళ్ల ఆసుపత్రిలో ఉంచబడినట్లుగా బిల్లీ చివరిగా విన్నాడు. నెల్లీ ఎంతో వేదన పడుచు వణికిపోవచ్చున్నది. బిల్లీ ఆమెను ఓదార్చుటకు ప్రయత్నించాడు. లేదు సహోదరి, నీవు నశించిపోలేదు. యేసుక్రీస్తును నీవు కలవక ముందు నీవున్న స్థితిలోనికి సాతాను స్వరము నిన్ను పిలుచున్నట్లు అక్కడ నీవు ఆగి తప్పిదము చేశావు. నేను క్రైస్తవుడుగా మారి ఎంతో కాలము కాలేదు. కానీ అన్నిటికంటే అతి గొప్ప పోరాటము మనస్సులో జరుగుతుంది అని నేను ఎరిగి ఉన్నాను. ఆ యుద్ధము విశ్వాసము మరియు సందేహము మధ్య జరుగుతుంది. నీవు దేవుని వాక్యమును విశ్వసిస్తావా లేక సందేహిస్తావా? నీవే నీకు సొంత నిర్ణయము తీసుకోవాలి. ఓ బిల్లీ,
నేను యేసునందు విశ్వాసముంచుటను ఎన్నుకొనుచున్నాను. వేన్ బ్లడ్ పో కనులు నలుపుకొనుచు మంచము మీద గంభీరముగా కూర్చుని కుతూహలముతో ఆ కల్లోలకరమైన స్థితిని గమనిస్తున్నాడు. నాకు బైబిల్ గూర్చి అంతగా ఎక్కువగా తెలియదు, బిల్లీ అన్నాడు. కానీ యేసు చెప్పిన ఈ మాటను నేను విశ్వసిస్తున్నాను. నా నామమున మీరు దెయ్యములను వెళ్ళగొట్టుదురు. నెల్లి భుజము మీద తన చేతులుంచి బిల్లీ ప్రార్థించాడు. దెయ్యమా, నీవు ఎవరో నాకు తెలియదు, కానీ ఈమె నా సహోదరి. ఈమె మీద నీకు ఎలాంటి అధికారము లేదు. నీవు ఈమె నుండి వెలుపలికి రావాలి. నీవు విన్నావా? కిటికీ తలుపు వేగముగా మూసుకొనుచు తెరుచుకొనుచు కొట్టుకొనుచున్నది. నెల్లి కళ్ళు విశాలముగా తెరిచి, బిల్లీ, ఇక్కడ చూడు, ఏమి జరుగుతుంది? బిల్లీ ఆశ్చర్యపోయాడు. నాకు తెలియదు. అతడు మరలా నెల్లి వైపు తిరిగి ప్రార్థించాడు. సాతానా, ఆమెను విడిచిపోమ్మని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. బిల్లీ యేసు నామమును పలకగానే నెల్లీ శాండర్స్ వెనుక నుండి ఒక నీడ వంటి ఆకారము లేచినది. అది పెద్ద రాక్షస గబ్బిలం వలెనున్నది. దాని కాళ్ల నుండి రెక్కల నుండి పొడవైన వెంట్రుకలు వేలాడుచున్నాయి. అది బొబ్బలు పెట్టుచు మనుచు బిల్లీ వైపు దూసుకొచ్చినది. బిల్లీ బిగ్గరగా, యేసు రక్తము నన్ను కాపాడు అని అన్నాడు. ఆ దెయ్యము తన దిశను మార్చుకుని వేను కూర్చున్న మంచము వైపు ఎగిరినది. ఒకసారి గుండ్రముగా తిరిగి అది మంచములో దూరి అదృశ్యమైనది. కళ్ళు విశాలముగా తెరచి వేన్ కేకలు వేయుచు తన పై వస్త్రము చింపివేసి అతడు మరొక గదిలోనికి పరిగెత్తి వెళ్ళాడు. బిల్లీ తన కారులో నెల్లీని ఇంటి దగ్గర దింపాడు. అతడు తిరిగి వచ్చిన తర్వాత అతను తన తల్లి కలిసి ఆ మంచమును పరుపును తీసి చూశారు. అక్కడ ఏమీ లేదు. కలవరంతో బిల్లీ అనేక మంది సేవకులకు ఈ విషయము చెప్పాడు. అందరూ సుమారుగా ఒకే రీతిగా చెప్పారు. బిల్లీ బ్రెన్హామ్, దయ్యములను వెళ్ళగొట్టే రోజులు గతించిపోయాయి. దానితో పాటు ఒక వ్యక్తి ఎన్నడూ దయ్యమును చూడలేదు. అది నీ ఊహ కావచ్చు. వేన్ మరియు నెల్లి ఆ ఇద్దరూ ఆ దయ్యమును చూసి ఉండకపోతే బిల్లీ దానిని ఊహగానే కొట్టివేసి ఉండేవాడు. అతనిని ఎల్లప్పుడూ బాధించేది ఈ దయ్యమేనా? అది తనని వెంబడిస్తుందా? అది ఎల్లప్పుడూ అతనికి దగ్గరగా ఉంటుందా? తన జీవితంలో సంభవిస్తున్న వింతైన సంఘటనలకు, దర్శనములకు అదే కారణమా? ఇలాంటి ఆలోచనలు బిల్లీని ఎడతెగక బాధించాయి. తను ఎరిగిన సేవకులందరికంటే తన జీవితము ఎందుకు వ్యత్యాసముగా ఉంది అని బిల్లీ ఆశ్చర్యపోయేవాడు.